హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి శుభకార్యానికి కొబ్బరికాయలు కొడుతుంటాం. అంతేకాదు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడిని మొక్కి కొబ్బరికాయలు కొడుతుంటారు. కానీ కొన్ని ఆలయాల్లో హిందూ సాంప్రదాయ కొబ్బరికాయలు మహిళలు కొట్టకూడదని అంటుంటారు. ఈ ఆచారం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే కొన్ని ఆలయాల్లో మాత్రమే ఈ ఆచారం కనిపిస్తుంది. ప్రస్తుతం చాలా ఆలయాల్లో మహిళలు సైతం కొబ్బరికాయలు కొడుతున్నారు. అయితే మహిళలు కొబ్బరికాయలు కొట్టకూడదని ఎందుకంటారు? పూజాది కార్యక్రమాల్లో దేవాలయాల్లో మహిళలు కొబ్బరికాయలను ఎందుకు కొట్టకూడదు? దీని వెనుక అసలు కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, కొబ్బరికాయ లేదా టెంకాయ భారతదేశంలో ఈ కొబ్బరికాయను ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా హిందువులు కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. అందుకే ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టినా కూడా ముందుగా కొబ్బరికాయను కొట్టి అంతా మంచే జరగాలని కోరుకుంటూ కొడతారు. అయితే ఎక్కువ శాతం మనకు గుళ్లలో, గోపురాలలో, అలాగే ఎక్కడైనా గాని టెంకాయలు కొట్టే ప్రదేశంలో మగవారు ఎక్కువగా కొడుతుంటారు. చాలా తక్కువ ప్రదేశంలో మాత్రమే స్త్రీలు టెంకాయలను కొడుతూ ఉంటారు. హిందువులు చాలా వరకు స్త్రీలను కాకుండా పురుషులను కొబ్బరికాయ కొట్టమని చెబుతూ ఉంటారు. కొబ్బరికాయను హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొబ్బరి నీరు చంద్రుని చిహ్నంగా ఉంది. దానిని దేవునికి సమర్పించడం వల్ల సుఖం, శ్రేయస్సు లభిస్తాయి. అదే సమయంలో ఇది దుఃఖం, బాధలను కూడా తొలగిస్తుంది. స్త్రీలకు కొబ్బరికాయ పగలగొట్టడం ఎందుకు కొట్టకూడదు అన్న విషయానికి వస్తే, హిందూ మతంలో మహిళలు కొబ్బరికాయలు పగలగొట్టడం నిషేధించబడింది. ఎందుకంటే కొబ్బరి ఒక విత్తనం. స్త్రీలు సంతానానికి కారకులు. వారు ఒకే విత్తనం నుంచి సంతానాన్ని కలిగి ఉంటారు. అందుకే స్త్రీలు ఎప్పుడూ కొబ్బరికాయను పగలగొట్టరు. మహిళలు కొబ్బరికాయను పగలగొడితే వారి పిల్లల జీవితాల్లో అనేక సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. హిందూ మతంలో కొబ్బరికి అత్యంత మతపరమైన ప్రాముఖ్యత ఉంది. విష్ణువు, తల్లి లక్ష్మి భూమిపై కొబ్బరి చెట్లను నాటినట్లు చెబుతారు. కొబ్బరి చెట్టును కల్ప వృక్షం అంటారు. కొబ్బరికాయ విష్ణువు, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి దీన్ని చాలా పూజా పాఠాల్లో ఉపయోగిస్తారు. అయితే భారతదేశంలో హిందువులు కొన్ని ప్రదేశాలలో మహిళలు కొబ్బరికాయలు కొట్టరు. చాలా తక్కువగా మాత్రమే కొడుతుంటారు. కాబట్టి పురుషులు కొబ్బరికాయను కొట్టడం మంచిది. స్త్రీలో కొబ్బరికాయలు కొట్టడం వల్ల వారి జీవితంలో అనేక సమస్యలను ఎదురవుతాయి. కొబ్బరిని విత్తనంగా పరిగణిస్తారు. స్త్రీ విత్తనం రూపంలో బిడ్డకు జన్మనిస్తుంది. కాబట్టి కొబ్బరికాయ కొట్టడం వారికి అశుభంగా మారుతుందని, గర్భం దాల్చడంలో సమస్యలు వస్తాయని నమ్ముతారు. ఒకప్పుడు విశ్వామిత్రుడు ఇంద్రుడిపై కోపం తెచ్చుకొని ప్రత్యేక స్వర్గాన్ని సృష్టించాడని, దీని తర్వాత కూడా మహర్షి సంతృప్తి చెందకపోవడంతో ప్రత్యేక భూమిని సృష్టించాలని నిర్ణయించుకున్నాడని, అలా కొబ్బరికాయను మానవ రూపంలో తీసుకున్నాడని పండితులు చెప్పే మాట. వారికి బలం ఎక్కువ. అందుకే దేవాలయాల్లో, మతపరమైన వేడుకల్లో కొబ్బరికాయలు కొట్టడం ద్వారా దేవతలకు నైవేద్యం సమర్పించినట్లుగా, ఆశీర్వాదం కోసం అదో మార్గంగా భావిస్తాం. అలా కొబ్బరికాయను పగలగొట్టడం అహంకారాన్ని తొలగించేదిగా సూచిస్తుందనేది వారి నమ్మకం. ఎలాంటి అహంకారం, తరతమ భేదం, ఇతర చెడు భావోద్వేగాలు లేకుండా తమను తాము దైవానికి సమర్పించడానికి సూచికగా కొబ్బరికాయ కొట్టడాన్ని పరిగణిస్తుంటారు. అంతేకాదు కొబ్బరికాయను కొట్టడానికి బలం అవసరం. స్త్రీలతో పోలిస్తే పురుషులు బలవంతులని ఆనాటి కాలంలో భావించారు. అలా కొబ్బరికాయలను పురుషులు మాత్రమే కొట్టేవారు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. మహిళలు కూడా పురుషులతో సమానమనే రోజులు వచ్చాయి. దీంతో ఇప్పటికే చాలా ఆలయాల్లో మహిళలు సైతం కొబ్బరికాయలు కొడుతున్నారు. మహిళలు కొబ్బరికాయలు పగలకొట్టకూడదని ప్రత్యేక నియమం కానీ, నిషేధం కానీ లేదు. చాలా దేవాలయాల్లో మహిళలు కొబ్బరికాయ కొట్టడాన్ని తప్పుగా పరిగణించరు. మతపరమైన వేడుకల్లోనూ స్త్రీలు కొబ్బరికాయ కొట్టడాన్ని అనుమతిస్తున్నారు. ఒకప్పుడు స్త్రీలు కొబ్బరికాయ కొట్టవద్దన్నది ఆచారం. చాలా మంది సమర్థించరు. సమానత్వం అనే అంశం ప్రతి చోట అమలవుతుండడం వల్ల కొబ్బరికాయ కొట్టడం అనే విషయంలో స్త్రీ పురుష భేదం ఇప్పుడు చాలా చోట్ల లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.